ఈ రోజున మనం యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయంతో పాఠం ప్రారంభిస్తున్నాము. యిర్మీయా సందేశం కొనసాగుతూ ఉంది. యోషియా సంస్కరణలు బాహిరమైన దిద్దుబాటు మాత్రమే. ఆధ్యాత్మిక పరివర్తన ప్రజలకు కలగటం లేదు. దేవుడంటున్నాడు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా వద్దకే రావాలి. నీవు ఇటూ అటూ తిరగడం మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుతుంది అనుకుంటారు. ఆయన యందే అతిశయపడతారు. శ్రోతలు వింటున్నారా? ప్రజలు తన వైపు తిరగాలి అనేదే దేవుని కోరిక. విత్తనాలు ఫలించాలి, ముత్యాలను పందుల ముందు పొయ్యకూడదు అని ప్రభువు చెప్పాడు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ప్రజలపై తన తీర్పును ప్రకటిస్తున్నాడు. యూదా ప్రజలు ఇప్పటికైనా సరే మారుమనస్సు పొందినవారై ప్రభువు వద్దకు రావాలి. నా వద్దకు వచ్చేవారిని నేనెంతమాత్రము తోసివేయను అని ప్రభువు అంటున్నాడు. బబులోను రాజ్యం, గ్రీకు రాజ్యం త్రుటిలో అంతరించిపోయాయి. ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలాలను దున్నండి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము వారలారా, యెహోవాకు లోబడి ఉండండి. ప్రజలలో ఆధ్యాత్మిక విలువలు అంతరించాయి. వారి హృదయాలు దేవుని వైపు తిరగాలి. సీయోను చూచున్నట్లు ధ్వజము ఎత్తండి. పారిపోయి తప్పించుకోవడానికి ఆలస్యము చేయవద్దని చెప్పండి. యెహోవానైన నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పిస్తున్నాను, గొప్ప నాశనాన్ని రప్పిస్తున్నాను. పొదలలో నుండి సింహము బయలుదేరింది, జనముల వినాశకుడు బయలుదేరాడు. నీ దేశమును నాశనము చేయడానికి అతడు ప్రయాణమై తన నివాసమును విడిచాడు. నీ పట్టణాలు పాడై నిర్జనముగా ఉంటాయి. ఇందుకై గోనెపట్ట కట్టుకోండి, రోదనము చెయ్యండి, కేకలు వెయ్యండి. యెహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు. ఉత్తరాన 10 గోత్రాలు చెరగొనిపోబడడం యూదా స్వయంగా చూచింది. ఈ విషయమై జాగ్రత్తగా ఉండండి, గుణపడండి అని దేవుడు యూదాను హెచ్చరిస్తున్నాడు. ఉత్తరాదిలో గొప్ప రాజకీయ శక్తి ఒకటి ఏర్పడుతోంది. అది దండెత్తి వస్తుంది, వీరిని నాశనం చేస్తుంది. శ్రోతలు వింటున్నారా? ప్రకృతి సంబంధి ఎట్టి నీతిని ప్రకల్పన చేయజాలడు. అందుకే యిర్మీయా అంటాడు, మీ హృదయాలకు సున్నతి అవసరం. దేవుడు ఎంత చెప్పినా వినకపోతే దేవుడు వారిని విసర్జిస్తాడు. యేసు ప్రభువు మొదటిసారి వచ్చినప్పుడు తాను ఇశ్రాయేలుకు రాజు అని ఆయన ప్రజలే గుర్తించలేదు. అందుకే ఆయన వారిని విసర్జించాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 38వ వచనంలో ప్రభువు ఏమన్నాడు? ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ప్రభువు ఖండితంగా చెప్పాడు, మీ వైఖరిని బట్టి నేను మిమ్ములను విసర్జిస్తున్నాను. ఇది తాత్కాలికం. 22వ వచనం. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయటం వారికి తెలుసుగాని మేలు చేయడానికి వారికి బుద్ధి చాలదు. దేవుని ఎరిగిన వారుగా నటించేవారు బుద్ధిహీనులు. దేవుని నీతిని వెదికేవారు ఈ ఆధునిక యుగంలో బహు కొద్దిమందే ఉన్నారు. సోదరీ సోదరులారా, దేవుని గ్రంథం అర్థం కావాలంటే గ్రంథకర్త అయిన యేసు ప్రభువును తెలుసుకొని ఉండాలి. పరిశుద్ధాత్మే మనకు మహామహోపాధ్యాయుడు. ఇప్పుడు యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయంలోకి రండి. యెరూషలేము వీధులలో అటూ ఇటూ పరుగెత్తుతూ చూచి తెలుసుకోండి. దాని రాజవీధులలో విచారణ చెయ్యండి. న్యాయము జరిగిస్తూ నమ్మకముగా ఉండ యత్నిస్తున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమిస్తాను.
అబ్రాహాము దేవునికి ప్రార్థన చేస్తూ ఎంతో గోజాడాడు. కనీసం 10 మంది నీతిమంతులున్న సొదొమ గొమొర్రాలను నాశనం చేయవద్దు అంటూ అంతటితో ఆగిపోయాడెందుకని అబ్రహాము? ఒక్క నీతిమంతుడు ఉన్నా దేవుడు ఆ జంట నగరాలను కాపాడతాడు. ఒక్క లోతును ఆ పట్టణం నుండి బయటికి తెచ్చే వరకు ఆ పట్టణాలను దేవుడు లయపరచలేదు. 8వ వచనం, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటూ అటూ తిరుగుతూ తన పొరుగువాని భార్య వెంబడి సకిలిస్తాడు. ఈ రోజున సమకాలీన సమాజంలో పాపాలు మరీ పెచ్చరిల్లిపోతున్నాయి. లైంగిక పాపాలు మొదలుకొని అనేక అత్యాచారాలు చెలరేగుతున్నాయి. పాపాన్ని పాపమని పిలవరు, అదేదో బలహీనతలే అని తేలికగా మాట్లాడతారు. అది నేటి నాగరికత, సభ్యత. వ్యభిచారమనేది ఘోరమైన పాపమని దేవుడు వేలుపెట్టి చూపుతున్నాడు. పరుని భార్యను ఆశించడం మిక్కిలి నీచమైన పాపం. 27వ వచనం, పంజరము పిట్టలతో నిండి ఉండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. దానిచేతనే వారు ఐశ్వర్యవంతులవుతారు. పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టి పారిపోతున్నారు. గృహసీమలలో పిల్లలు ఎంతో అశ్రద్ధకు, నిర్లక్ష్యానికి గురి అవుతున్నారు. 6వ అధ్యాయంతో యిర్మీయా సందేశం ముగుస్తుంది. 13వ వచనం, అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకునేవారే. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులే. జాతి యావత్తూ భ్రష్టుపట్టిపోయింది. ధనాపేక్ష, ఈర్ష్య, అసూయ మరీ ఎక్కువైపోతున్నాయి. వంచనా శిల్పంలో ఆరితేరిన వారున్నారు. కామినీ కాంచనాలపై వల్లమాలిన ఆసక్తి మనుషులను మింగేస్తోంది. 14వ వచనం, సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని చెబుతూ నా ప్రజలకు ఉన్న గాయాలను పైపైన మాత్రమే బాగుచేస్తారు. సంస్కరణలన్నీ పైపై మెరుగులే. క్యాన్సరు రోగానికి కొబ్బరి నూనె రాస్తే సరిపోతుందా? శాంతి లేదు, సమాధానము లేదు. జనం శాంతి నినాదాలు మాత్రం దిక్కులు పిక్కటిల్లేటట్లు చేస్తూనే ఉంటారు. లోకమంతా మహా సంక్షోభం వైపుగా వెడుతుంటే శాంతి ఉపన్యాసాలు చేసి రాచపుండుకు గజ్జిమందు పెడుతున్నారు. ఇది ఈ సంస్కర్తల తంతు. 19వ వచనం, భూలోకమా విను, ఈ జనులు నా మాటలు వినటం లేదు, నా ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నారు. గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పిస్తున్నాను అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే తిరస్కరించారో వారు అప్పుడే దేవునికి దూరమైపోయారు. దేవుణ్ణి తిరస్కరించిన వారయ్యారు. దేవుణ్ణి విసర్జించిన వారికి ఏమి సంభవిస్తుంది? 30వ వచనం, యెహోవా వారిని తోసివేశాడు గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడుతుంది. కలుషితమైన వెండి, మష్టుపట్టిన వెండి అని విసర్జించబడిన వారికి పేరు వచ్చింది. దేవుడు యూదావారితో అంటున్నాడు, మీరు నా వాక్కును నా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. నేను మిమ్ములను అందుకే విసర్జించాను. నేనే మిమ్ములను విసర్జించినప్పుడు లోక ప్రజలు కూడా మిమ్ములను విసర్జిస్తారు. చూడండి. ప్రియ శ్రోతలు, మీరింతవరకు యిర్మీయా 4, 5, 6 అధ్యాయాలలోని కేంద్ర సందేశాన్ని విన్నారు. ఈ రోజున ఈ సందేశం మనకందరికీ ఎంతో ప్రాముఖ్యమైనది. మరొకసారి ఈ 3 అధ్యాయాలలోని సత్యాలను మననం చేసుకుందాము. 4వ అధ్యాయంలో ప్రవక్త ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేవుని వైపునకు మరలి రండి అని ప్రబోధం చేశాడు. యిర్మీయా గ్రంథమంతటిలో ఈ నినాదం 40 సార్లు ధ్వనిస్తోంది. పశ్చాత్తప్తులై దేవుని వద్దకు తిరిగి రావటం అన్నప్పుడు ఈ అంశాన్ని పలు విధాల ఉపమానాలతో ప్రవక్త వివరిస్తున్నాడు. 3వ వచనంలో మీ బీడు పొలాన్ని దున్నండి అన్నాడు. దేవుని వాక్యమనే విత్తనాలు హృదయ భూమిలో వెయ్యాలంటే కఠినమైన వారి హృదయాలు బాగా దున్నబడాలి, విత్తనాలు ఫలించాలి. 4వ వచనంలో మీ హృదయాలకు ఛేదన సంస్కారం
అనగా సున్నతి చేసుకోండి అంటున్నాడు. ఇది శస్త్రచికిత్సకు సంకేతం. మత సంబంధమైన బాహ్యాచారాలు కాదు, వారి హృదయాలకు శస్త్రచికిత్స జరగాలి. రోమాపత్రిక 2:28 బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే. దేవుని తట్టు తిరగడమంటే యుద్ధ సైన్యంలో చేరటమే. 5-6 బూర ఊదండి, పోగై రండి. 19-21 వరకు బాకానాదము వినపడుతోంది గదా, యుద్ధఘోష వింటున్నావు గదా, ధ్వజాన్ని ఎన్నాళ్లు చూస్తూ ఉండాలి, బూరధ్వని ఎన్నాళ్లు వింటూ ఉండాలి. వెనకబడిపోవద్దు, నిరుత్సాహం చెందవద్దు. అలాగైతే శత్రువుకు సాయం చేసిన వారవుతారు. సైన్యములకధిపతి అయిన యెహోవా వైపునకు తిరిగి రండి. ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? 14 దేవుని వద్దకు తిరిగి రావటము అంటే శుచిగా స్నానం చేయడమే. యెరూషలేమా, నీవు రక్షించబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగివేసుకో, స్నానం చెయ్యి, శుచిగా నీ దేవుని వద్దకు మరలిరా. కీర్తనలు 51, 2 10 దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగచెయ్యి, నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. 1 యోహాను 1:9 మన పాపాలను మనము ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. దేవుడు మనల్ని కడుగుతున్నాడు, స్నానం చేయిస్తున్నాడు. 4:22 దేవుడన్నాడు, నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివిలేదు. కీడు చేయటం తెలుసుగాని మేలు చేయడానికి వారికి బుద్ధి చాలదు. దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో చిన్న పిల్లలు, అమాయకులైన పిల్లలై ఉండాలి గాని చిన్నపిల్ల చేష్టలు, బాల్య చాపల్యము మంచిది కాదు. ప్రియులైన పిల్లలై దేవుని పోలి నడుచుకోవాలి. నా పిల్లలారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు దేవుడు. ఇక 5వ అధ్యాయంలో 1-9 వరకు దేవుడు ఒక్క మంచి మనిషి కోసం వెతుకుతున్నాడు. నమ్మకమైన వారు కావాలి. ఒక్కడూ నీతిమంతుడు లేడు. దేవునికి ఒక్కడూ దొరకటం లేదు. ఒక్కడు నీతిమంతుడున్నా దేవుడు సంతోషిస్తాడు. 3 యథార్థత మీదనే దేవుడు దృష్టి ఉంచాడు. ఎంత కొద్దిమందైనా ఒక్క నీతిమంతుడే ఉన్నా దేవుడు ఎంతైనా సంతోషిస్తాడు. ప్రజలు చూస్తూ ఉన్నారు కాని గమనించరు. జాతి అంతటి మీదికి తీర్పు రాబోతోంది అని వారు గ్రహించలేకపోతున్నారు. 5:21 కన్నులుండి చూడలేరు, చెవులుండి వినలేరు. మత్తయి సువార్త 13:15 మీరు వినుట మటుకు వింటారు గాని గ్రహించరు, చూడడం మటుకు చూస్తారు కాని ఎంతమాత్రమూ తెలుసుకొనరు. ఇక 6వ అధ్యాయంలో చూడండి, 10-17 వారు వినటానికి మనస్సు స్థిరపరచుకొనరు. ప్రవక్త కావలివాని వలె హెచ్చరికలు చేస్తున్నా వారు వినిపించుకోవటం లేదు. అరుగో శత్రువులు వచ్చి ముట్టడిస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి అని ప్రవక్త కేక వేసి మరీ చెప్తున్నాడు. శత్రువులు వచ్చి సుందరి సుకుమారి అయిన సీయోను కుమార్తెను పెళ్లగిస్తారు. యుద్ధానికి సిద్ధపడండి, లెండి. పొద్దుగుంకుతున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుతున్నాయి. పాపం పండింది, మీరు పాపపు పంటనే కోస్తారు అంటూ కావలివాడు బిగ్గరగా అరిచి మరీ చెప్తున్నాడు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, వింటున్నారా? అలనాడు యూదారాజ్యంలో దొంగ ప్రవక్తలు నిజం చెప్పటం మానేశారు. కాని మానవుని దుష్టహృదయాన్ని బట్టబయలు చేసి యిర్మీయా చూపుతున్నాడు.
హృదయం అనే మాట ఇర్మియా గ్రంథంలో 60 సార్లకు పైగా పేర్కొనబడింది. ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం, హృదయము మోసకరమైనది, భయంకరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగల పరమవైద్యుడు యేసుక్రీస్తే. మరో మాట, దేవుడు నిన్ను ఒక పని చెయ్యటానికి పిలిచినప్పుడు నీవు చెయ్యగలవా చెయ్యలేవా అని ఆయన చూడడు. నీ యోగ్యతాయోగ్యతలతో నిమిత్తం లేదు. పిలిచినవాడు నమ్మకమైనవాడు గనుక నీ చేత పని చేయిస్తాడు, తాను చేస్తాడు. నీవు ఆయనకు జతపనివాడవవుతావు. నీవు ఆయనకు అందుబాటులో ఉండాలి. అదే ఆయన నీ నుండి కోరుతున్నాడు. నీ అపజయం, నీ జయం, దేవుని స్పర్శకు నీ స్పందన ఎలా ఉందో దాన్ని బట్టే నిర్ధారణ అవుతుంది. యెషయాకు వాక్శుద్ధి కలగడానికి దేవుడు అతని పెదవులను తన అగ్నితో ముట్టాడు. యెషయా 6వ అధ్యాయం 1 నుండి 7వ వచనం, బలిపీఠము మీది నిప్పు యెషయా పెదవులకు తగిలింది, అతని పాపములకు ప్రాయశ్చిత్తమైంది, అతని దోషము తొలగిపోయింది. లేకపోతే అతడు అపవిత్రమైన పెదవులు గలవాడే, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య నివసించేవాడు. ఇర్మియా 1వ అధ్యాయం 9-10 వచనాల్లో అతని అనుభవం కూడా అలాంటిదే. యెహోవా ఇర్మియా నోరు ముట్టాడు, ఇదిగో నీ నోట నా మాట ఉంచాను, వెళ్లి ప్రకటించు అన్నాడు. లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనం, యేసు ప్రభువు స్వయంగా తన శిష్యులతో అన్నమాట, మీ విరోధులందరూ ఎదురాడడానికి కాదనడానికి వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తాను. దేవుడు యాకోబు తుంటి నరాన్ని ముట్టాడు, అతనికి కుంటితనం వచ్చింది. అయితే మటుకే అతడు రాకుమారుడయ్యాడు. దానియేలు 8వ అధ్యాయం 18వ వచనంలో, దానియేలు గాఢనిద్ర పట్టినవాడై నేలపై సాష్టాంగపడగా దేవుడతణ్ణి పట్టుకుని లేవనెత్తి నిలువబెట్టాడు. దేవుడు దానియేలును ముట్టి బలపరచి, నీవు బహుప్రియుడవు, భయపడకు, నీకు శుభమగునుగాక, ధైర్యము తెచ్చుకో అన్నాడు. దేవుని పిలుపుతో పాటు దేవుని స్పర్శ మనకు కావాలి. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఇర్మియా 60 సంవత్సరాలు జీవించాడు. అతని జీవితకాలమంతా తనను పిలిచిన దేవునికి నమ్మకమైన సేవ చేశాడు. సత్యాన్ని అన్వేషించాడు, ప్రబోధించాడు, నిర్భయంగా ముందుకు సాగాడు. సేవలో రోజురోజు లోతైన అనుభవాలు పొందాడు. అబద్ధాన్ని, వేషధారణను, మోసాన్ని ఖండించాడు, ఎదిరించాడు, పోరాడాడు. విశ్వాసపథంలో వెనుకబడిపోవడం ఇర్మియా ఏమాత్రమూ సహించడు. అలాంటి వారితో ఖండితంగా మాట్లాడతాడు. వెనకబడిపోవటాన్ని పాత నిబంధన ప్రవక్తలు ఎత్తి చూపారు. యెషయా 57వ అధ్యాయం 17వ వచనం, వారు తిరుగబడి తమకు ఇష్టమైన మార్గమున నడుస్తూ వచ్చారు. అనగా వారు వెనుకబడిపోయారు, మాట వినలేదు, తిరోగమించారు. అది స్వామిద్రోహం, విశ్వాసఘాతుకత్వం. విశ్వాసులు క్రమేణా తిరోగమనం వల్ల వెనకబడిపోవటం జరుగుతుంది. ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి అన్నాడు, మొదట నీకుండిన ప్రేమను వదలితివని నీ మీద నేరం మోపుతున్నాను. ఇదే వెనుకంజ అంటే. ఇది ఆధ్యాత్మిక క్షీణం, శరీరానుసారమైన బ్రతుకు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతారా? ఇదే తిరోగమన పర్వం. ఈ విషయాలు ఇర్మియా గ్రంథంలో మనం ఎన్నో నేర్చుకోబోతున్నాం. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.